సార్ నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందు మీరు చెప్పారు సార్ 40 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామని చెప్పి. మీ అనుభవాలు కొత్త వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక 2 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు సార్, 36 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాక 2-3 సంవత్సరాల్లో ఒక చిన్న విషయం నా దృష్టికి వచ్చింది. దానిని అనుసరించి ఇవాళ ఈ మాత్రమే ఉండడానికి నేను కారణం. అది ఎలా అంటే 4 బుక్కల్లో చెప్తా. కరెక్ట్గా 36 సంవత్సరాల ముందు నేను తాపీ మేస్త్రిగా వర్క్ చేస్తున్న టైంలో మా బిల్డింగ్ యజమానికి ఒక స్నేహితుడు వచ్చి, వాళ్ళిద్దరూ కేశరావు నగర్లో జరుగుతుందని ఈ విషయం, గజము 2 రూపాయల లెక్కన కొన్నాం మనము, ఇవాళ 1000 రూపాయలు అయింది, చాలా ఎక్కువ పెరిగింది, ఇక పెరగదు రేటు అని మా ఓనర్ మూర్తి గారికి అతని ఫ్రెండ్ చెప్పడం జరిగింది. నేను గోడ నిర్మాణం చేస్తూ దాన్ని శ్రద్ధగా విని నేను దిగి వారి దగ్గరికి వెళ్ళి, సార్ 2 రూపాయల గజం కొన్నది 1000 రూపాయలు అయినప్పుడు ఈ రోజు ఉన్న 1000 రూపాయలకు ఉన్న ల్యాండ్ గజము ఫ్యూచర్లో 1,00,000, 1,50,000, 2 లక్షలు ఎందుకు పోదు అని నేను వాళ్ళతో అడగడం జరిగింది. వాళ్ళు నీకు తెలియదు మేస్త్రి గారు, మీరు వెళ్ళిపోండి అని నన్ను గదమాయించారు. వాళ్ళు నన్ను గదమాయించి వెళ్ళి పొమ్మన్నా నేను ఫీల్ అయింది ఏం లేదు, కానీ నా మనసులో నుంచి మాత్రం ఆ మాట పోలే. అది నా ప్రథమ మెట్టు, నాకు ఒక జ్ఞానోదయమైన సన్నివేశం అది నాకు ల్యాండ్ మీద. సూపర్ సార్. అందువలన నేను సంపాదించుకున్న ప్రతి రూపాయిని వాళ్ళు చెప్పిన విధానాన్ని నేను 100% నమ్మి ల్యాండ్ మీదనే పెట్టడం జరిగింది పెట్టుబడి. సూపర్ సార్. చాలా వింటుంటేనే మాకు 2 రూపాయలు 1000 రూపాయలు, అది 36 ఏళ్ల క్రితము మీరు విన్న మాటలు మనసులో గట్టిగా హత్తుకొని అది మీరు ఇంప్లిమెంట్ చేసి, అంటే చాలా చోట్ల కొన్నాము అని మీరు చెప్పారు, అలా చిన్న చిన్నవి అప్పుడు ఉన్న డబ్బులకి అప్పుడున్న మీ సిచ్యువేషన్కి తగ్గట్టు కొని ఇలా ఎంతో మందికి మీరు చెప్పిన తర్వాత చాలా మంది ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి తెలిసింది. చాలా హ్యాపీ సార్. చెప్పండి సార్, ఏదో కంటిన్యూ చేస్తున్నారు, ఇంకేదో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. ప్రతి ఒక్కరూ ఇది వాస్తవం అండి, ఇది నమ్మి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ముందు ఫ్యూచరు నెక్స్ట్ జనరేషన్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ జనరేషన్ కొనలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ల్యాండ్ని 10 గజాలు కూడా మనం ఇవాళ 100 గజాలు కొనగలిగిన శక్తి ఉన్నప్పుడు నా తర్వాత జనరేషన్ 10 గజాలు కూడా కొనలేక, నా మనవుడు అసలు భూమి కొనడం అంటే ఆలోచిస్తేనే భయపడే అంత పరిస్థితులు ల్యాండ్ మీద నాకు కనిపిస్తూ, నాకు నా అనుభవంలో అలా అనిపిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ల్యాండ్ కొనుక్కోవడం అనేది కంపల్సరీ. మీ నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మిమ్మల్ని జ్ఞాపకానికి గుండెల్లో గుడి కట్టుకుంటారు మీరు కొనిచ్చిన ఆ ల్యాండ్ వల్ల. అదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మీరు అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఎక్కడైనా అంటే ఆ టైంలో ఎంతలో ఇన్వెస్ట్ చేశారో, ఇప్పటికీ అవి ఉంటే ఎంత ఉన్నాయి ప్రైస్? ఓకే, 1-2 చెప్తాను సార్. చెప్పండి సార్. ఒక ప్లాట్ వచ్చేసి 525 రూపాయలకి చక్రీపురం రత్న హోటల్ బ్యాక్ సైడ్ కొనడం జరిగింది. అది ఇవాళ కనీసం 60,000కి తక్కువ లేదు. ఇది ఎన్ని ఏళ్ళ క్రితం సార్ మీరు కొంది? 20 ఇయర్స్లో. 20 ఏళ్ల క్రితము 525 రూపాయలు గజం అంటే ఇవాళ 60,000 అంటే అబ్బా మహా అద్భుతం సార్. అది ఇంత అంటే మీరు చెప్పారు పెద్ద చదువుకోలేదని. అవును. అయినా మీరు ఆలోచన, మీ ఒక్కొక్క డిస్కషన్, మీ ఆలోచనని మార్చి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవాళ మీ కుటుంబం, మీ పిల్లలకు కానీ, మనవాళ్ళకి కానీ, మనవరాళ్ళకి కానీ ఒక భరోసా అయితే వచ్చింది సార్. చాలా మంచి విషయం సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. ఈ విషయాలు కొత్త వాళ్ళకి తెలిసి 100లో ఒకళ్ళైనా సరే ఇది కనుక వాళ్ళకి మనసుకి హత్తుకొని ఇలా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని తలుచుకుంటాయి సార్. ఆ బ్లెస్సింగ్స్ అనేది మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేసేందుకు నాకు ఉండాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.